హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషామోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఇది ఫిబ్రవరి 14th, 15th అండ్ 16th వ్లాగ్ అనమాట. 3 days వ్లాగ్ కలిపి ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇది 14th మార్నింగ్. ఇంకా పిల్లలకి స్కూల్కి రెడీ చేసి పంపిద్దామని ఫాస్ట్గా నిద్రలేస్తే ఇంక ఇంటి ముందరికి ఆకుకూరలు వచ్చాయన్నమాట. ఇంకా ఆకుకూర పప్పు చేద్దాము అనేసి తీసుకున్నాను. ఇంకా రైస్ కడిగి పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ మునక్కాయ ఫ్రై కోసము ఇక్కడ మునక్కాయ బాయిల్ చేస్తున్నాను అనమాట. ఇంకా పాలాకు పప్పు చేద్దాము అనేసి ఇంక ఇక్కడ పప్పు నానబెట్టేసాను కుక్కర్లో. నానుతా ఉంటుంది, ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అనేసి పసుపు, టమాటో, చింతపండు కొద్దిగా వేసి నానబెట్టేశాను. ఇంకెక్కడ పాలాకు ఒలుస్తున్నాను అనమాట. పాలాకు పప్పు అంటే చాలా ఇష్టం అండి నాకైతే. ఉజ్వల్, ఖుషి కూడా బాగా తింటారు. మోహన పప్పు పెద్దగా లైక్ చేయడు. ఇంకా ఆకుకూరలు వీక్లీ ట్వైస్ ఖచ్చితంగా చేస్తానండి ఇంట్లో. ఎందుకంటే ఆకుకూరలు తింటే మంచిది కదా, అందుకనేసి ఖచ్చితంగా వీక్లో 2 times ఖచ్చితంగా ఆకుకూరలు అయితే చేస్తాను. దాంట్లో పాలాకు పప్పు ఒకటి, సిర్రాకు పప్పు ఒకటి చేస్తాను. సిర్రాకు అయితే ఎగ్స్ వేసి కూడా ఫ్రై చేసి పెడతాను, ఇష్టంగా తింటారు. ఇంక ఇక్కడ ఉజ్వల్ స్కూల్కి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు టిఫిన్ చేసేసి. లంచ్ బాక్స్ ఆ రోజు ఇవ్వలేదన్నమాట. నేను తీసుకొస్తానులే నాన్న, నాకు కొద్దిగా వర్క్ ఉంది టౌన్లో, అప్పుడు వచ్చినప్పుడు నీకు ఇస్తాను అని చెప్పాను. జస్ట్ టిఫిన్ తినేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఖుషి లేచి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యింది. ఇంకా నాకు పెరుగన్నం పెట్టి అమ్మ టిఫిన్ వద్దు అనింది. ఇంకా తన కోసం పెరుగన్నం చేసి ఇచ్చాను, అది తింటుందన్నమాట. ఫైనలీ తను కూడా బయలుదేరేసింది. ఖుషికి అయితే లంచ్ బాక్స్ ఇచ్చేసాను. ఇంకా మోహన వస్తే ఇంకా తను తీసుకెళ్ళి వదిలేయాలన్నమాట. ఇక్కడ చూసారా, జిన్నోడు రోజు ఇదొక రౌండ్ అనమాట. ఖచ్చితంగా దాన్ని ఇట్లా బండ్లో ఎక్కించుకొని ఒక రౌండ్ వేసేసి వస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది, లేకపోతే అస్సలు ఒప్పుకోదు. అదే ఇక్కడ నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా వీళ్ళని స్కూల్కి పంపించేసిన తర్వాత నేను ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయాను. టౌన్కి వెళ్తున్నానని చెప్పాను కదండి, బ్యాంక్లో కొద్దిగా వర్క్ ఉంది, అలాగే ఉజ్వల్కి లంచ్ బాక్స్ కూడా ఇవ్వాలి. ఆ రోజు ఎందుకో నాకు రెడ్ శారీ కట్టుకోవాలనిపించింది. వ్యాలంటైన్ డే కదండి, అందుకనేసి కట్టుకున్నాను. ఇంకా నేను మోహన కలిసి వెళ్తున్నాం అన్నమాట బ్యాంక్ దగ్గరికి. ఇంకా వెళ్ళే దారిలో పెట్రోల్ బంక్ దగ్గర ఆగి పెట్రోల్ కట్టించుకున్నాము. చాలా బాగా నచ్చిందండి నాకు ఈ రెడ్ శారీ అయితే, చాలా ఇష్టము. ఎందుకో తెలియదు కానీ ఈ రెడ్ శారీ అంటే చాలా ఇష్టం నాకు. అందుకే ఇక్కడ మళ్ళీ షేర్ చేస్తున్నాను, వీడియో తీసుకుంటున్నాను. ఫైనలీ ఉజ్వల్ స్కూల్ దగ్గరికి అయితే వచ్చాను. లంచ్ బాక్స్ కూడా తనకి ఇచ్చేసాను. నెక్స్ట్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి. అప్పటికే లేట్ అయిపోయింది, 12:40 అలా అయిపోయింది. ఉంటారో ఉండరో అనుకుంటూ ఫాస్ట్గా వచ్చేసాము. ఎందుకంటే లంచ్ టైం కదా, మళ్ళీ ఉంటారో ఉండరో అని. ఫైనలీ బ్యాంక్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా తను వచ్చి నా ఫ్రెండ్ జ్యోతి అక్కడ వర్క్ చేస్తుంది బ్యాంక్లో. ఇంకా తనకి చెప్పాను నా వర్క్, నేను డోక్రా సంఘంలో లీడర్ అండి. ఇంకా సంఘం వర్క్ ఉంటే దాని పరంగా వచ్చానన్నమాట. ఫైనలీ నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికి కూడా వచ్చేసాను. జస్ట్ ఒక 10 minutes అక్కడ వర్క్. అబ్బా ఎంత ఎండలు ఉన్నాయంటే అస్సలు అవ్వట్లేదండి. ఇంకా మార్చ్ ఫుల్ ఎలా ఉంటుందో ఏమో. ఇంకా ఏప్రిల్, మే వస్తే అస్సలు తట్టుకోలేమేమో, అర్థం కాలేదు, అంత ఎండలన్నమాట. ఇంకా వస్తూ వస్తూ పిల్లల కోసము స్నాక్స్ తీసుకొచ్చాము, ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చాము. లంచ్ బాక్స్లో పెట్టి పంపిస్తానండి, ఇంకా దానికోసమని తీసుకొని వచ్చాను. అదే ఇక్కడ చూపిస్తున్నాను. ఇంకా లంచ్ అంతా తినేసిన తర్వాత కొంతసేపు పడుకునేసి ఇంకా అది ఈవినింగ్ ఇక్కడ గులాబ్ జామ్ చేస్తున్నాను అనమాట. ఖుషి ఏదైనా స్పెషల్ చేయమ్మా అనేసి వెళ్ళింది స్కూల్కి. సరే నేను గులాబ్ జామ్ చేసి పెడతానులే అని చెప్పాను. ఇంకా అదే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. పిండి కలిపి పెట్టేసి కొంతసేపు సోక్ చేస్తే బాగుంటుందని పక్కన పెట్టేశాను. ఇంక ఈ లోపల ఖుషికి స్కూల్ టైం అయిందనమాట. తీసుకొద్దాము అనేసి స్కూల్ దగ్గరికి వెళ్తున్నాను. ఇంకా తనని పికప్ చేసుకొని ఇంకా ఇంటికి తీసుకొస్తూ ఉన్నాను. టైం అప్పుడు 5 అలా అవుతుందనమాట. తన స్కూల్ 4:30కి అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇంక ఇంటికి వచ్చేసరికి ఇక్కడ మా జిన్నోడు అల్లరి చూడండి, ఎంత అల్లరి చేస్తున్నాడో. ఖుషి తిడతా ఉంది, గమ్మునే ఉండవా, ఎందుకు ఎంత అల్లరి అనేసి. ఎంత ఎఫెక్షనో చూడండి, కొట్టకూడదంటే చూడండి తల ఎంత బాగా పక్కకు తిప్పుకుంటుందో. ఇక్కడ తిడుతుంది, మళ్ళీ ముద్దాడుతుంది. ఇక్కడ నేను గులాబ్ జామ్ కోసం పిండి నానబెట్టేసి వెళ్ళాను కదండి. ఇక్కడ బాల్స్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ మా జిన్నోడు చూసారా, పక్కనే పడుకోవాలండి, ఇంకెక్కడ పడుకోదంట. అదే ఖుషి ఆడు వీడియో తీసి చూపిస్తూ ఉంది. ఈ లోపల ఉజ్వల్ కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు. ఉజ్వల్కి 5:30కి అండి స్కూల్ కంప్లీట్ అయ్యేది. ఇంకా తనని కూడా మోహన తీసుకొచ్చేసాడు. ఇక్కడ నేను గులాబ్ జామ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మీకు చూపించేది నురగ చూడండి. ఫస్ట్ టైము నాకు ఎందుకో అర్థం కాలేదు,
కొత్త ఆయిల్ ప్యాకెట్ యూస్ చేస్తున్నాననమాట. అంటే ఫ్రీడమే కానీ న్యూ ప్యాకెట్ అది. అదెందుకో ఇట్లా వేస్తే మొత్తం నురగగా వచ్చేసింది ఆయిల్ అంతా. అస్సలు అర్థం కాలేదు. మీ మీలో ఎవరికన్నా తెలిస్తే అలా ఎందుకు నురగొచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నాకు అస్సలు అర్థం కాలేదు ఎందుకు అలా నురగొచ్చిందో అనేసని. ఫైనల్లీ గులాబ్ జామ్ అయితే రెడీ చేసేసాను. ఇలా రెడీ అయిందనమాట. సూపర్‌గా ఉండింది టేస్ట్ అంతా. ఉజ్వల్‌కి, ఖుషీకి పెట్టిచ్చేసాను. తిన్నారు హ్యాపీగా. ఇంకా ట్యూషన్‌కి వెళ్తున్నారనమాట. 7-8:30 వరకు ట్యూషను పక్కనే. ఇంకా ట్యూషన్‌కి వెళ్ళి వచ్చేసిన తర్వాత అనమాట ఇది. ఎక్కడికెళ్తున్నామంటే కేక్ తీసుకోవడానికెళ్తున్నాము. వ్యాలంటైన్ డే గదండీ! అందుకనేసని కేక్ తీసుకుందాము అని ఖుషి ఒక్కటే గొడవ. కేక్ కావాలి డాడీ, కేక్ కావాలి డాడీ, ఎళ్లి తీసుకొచ్చుకుంటాము అనేసని. అందుకని ఇక్కడ బేకరీకి వచ్చామన్నమాట. అప్పుడు టైం 9 అవుతుంది. ఆ టైంకొచ్చి కేక్ తీసుకొచ్చుకున్నాము. పిల్లల వల్ల ఫస్ట్ టైం అండి వ్యాలంటైన్స్ డే జరుపుకోవడము. అస్సలు ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు నేను, మోహన. ఖుషి వల్ల అని చెప్పొచ్చు. మోస్ట్‌లీ 90% ఖుషి వల్లనే. చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా పిల్లలుంటే వాళ్ళ వల్ల మన కోరికలు చాలా తీర్చుకోవచ్చండి. మన మనసులో ఉన్నటువన్నీ వాళ్ళ వల్ల అన్ని కోరికలు తీరుతాయన్నమాట. ఇంకిక్కడ నేనైతే చాక్లెట్ ఇచ్చాను మోహనకి గిఫ్ట్‌గా. ఈ డైరీ మిల్క్ సిల్క్ ఇచ్చానన్నమాట. హార్ట్ బ్లష్. మోనాకైతే ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎందుకువే ఇవన్నీ అన్నట్టుగా చూశాడు నన్ను. అంటే ఎప్పుడూ ఇలా చేసుకోలేదు కదా! ఎందుకు ఇవన్నీ అని. బా ఖుషి చెప్పింది డాడీకి ఇవ్వమ్మా అనేసని. ఖుషియే అండి చాక్లెట్ కూడా నాకు తీసుకో అమ్మా అని చెప్పింది. మేము స్మార్ట్ బజార్‌కెళ్తే అక్కడ చూసి డాడీకి తీసుకోమ్మా, డాడీకి ఇవ్వమ్మా, హ్యాపీగా ఫీల్ అవుతారమ్మా అని చెప్పింది. పిల్లలు చూడండి ఎంత అప్డేట్ అయిపోయిండారో. ఇంకా వాళ్ళ కోసమన్నా మనం సెలబ్రేట్ చేసుకోవాలి అని అనిపించింది. వ్యాలంటైన్స్ డే అంటే వైఫ్ అండ్ హస్బెండ్, మామ్ అండ్ డాడ్ అందరూ సెలబ్రేట్ చేసుకోవచ్చు కదండీ. ఒట్టి లవర్సే కాదు కదా! అందుకనేసని ఎఫెక్షన్ ఎవరి మీదన్నా లవ్ ఒకటేలాగా కదండీ ఉంటుంది. కాబట్టి ఇంకా పిల్లలు హ్యాపీగా ఉంటేనే మనం కూడా హ్యాపీగా ఉంటాం. వాళ్ళ సంతోషం ఎందుకండి కాదనాలి అనేసని ఇలా సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకున్నామన్నమాట. ఈ విధంగా జరిగిందనమాట వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్ సింపుల్‌గా ఫస్ట్ టైము. ఇంకిక్కడ డిన్నర్ టైము. ఉజ్వల్, ఖుషి, మోహన అందరూ తినేశారు. నేనే లాస్ట్ తింటున్నాను. ఇంకా తినేసిన తర్వాత ఇంకిక్కడ బయట కాసేపు చల్లగా ఉంటే అలా కూర్చున్నాము మాట్లాడుకుంటూ. మా చిన్నోడు వాకింగ్ లాగా తిప్పుతూ. ఫన్నీ ఏంటంటే ఉజ్వల్‌ని అడుగుతా ఉన్నాను. నువ్వు నాన్ స్టాప్‌గా ఒక 10 సిటప్స్ పెట్టు ఉజ్వల్. నీకు నాకు బెట్. నువ్వు 10 సిటప్స్ పెడితే నేను నీకు 100 రూపీస్ ఇస్తాను. లేదంటే నువ్వు నాకు 100 రూపీస్ ఇవ్వు అని మాట్లాడుకుంటూ ఉన్నాము. చూడమ్మా ఖచ్చితంగా పెడతాను నేను 10 సిటప్స్ నాన్ స్టాప్‌గా అని చెప్పాడు. అస్సలు పెట్టలేదండి. చూడండి మీరే కౌంట్ చేసుకోండి. లాస్ట్‌లో ఒక 2, 3 పెట్టాల్సిన ముందే ఆగిపోయాడు. నా వల్ల కాలేదమ్మా అనేసని అన్నాడు. అయ్యో! అస్సలు నాకు నవ్వంటే నవ్వు కాదు. ఎందుకురా ఇట్లా అంటే పిల్లలు అట్లా అయిపోయిండారండి. బాడీకి అస్సలు ఫిజికల్ యాక్టివిటీయే ఇవ్వట్లేదు. ఎంతసేపు ఫోన్లు, ట్యాబ్స్, టీవీలో గేమ్స్ ఇవి చూడనే సరిపోతుంది గానీ పిల్లలకి అస్సలు ఫిజికల్ యాక్టివిటీయే లేదు బాడీకి. చాలా వరకు పిల్లలు ఇట్లాగే ఉన్నారండి. ఫోన్‌లో గేమ్స్, ట్యాబ్‌లో గేమ్స్, టీవీలో గేమ్స్ ఇవే గానీ ఫిజికల్ యాక్టివిటీయే చాలా తగ్గిపోయినాయి. ఫైనల్లీ స్లీపింగ్ టైమ్ అనమాట. పడుకునేసాము. టైం అప్పుడు 10 అవుతుంది. ఇలా గడిచిందనమాట వ్యాలంటైన్స్ డే రోజు మాకు. ఇంకిది నెక్స్ట్ డే మార్నింగు ఉజ్వల్, ఖుషి, మోహన వాళ్ళ వర్క్స్‌కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకిక్కడ నేను కిచెన్ మొత్తము, హౌస్ మొత్తం క్లీన్ చేస్తున్నాము. ఎందుకంటే నెక్స్ట్ డే రథసప్తమి అనమాట. అందుకని హౌస్ మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాను. కిచెన్ అయితే నేను వీక్లీ వన్స్ ఖచ్చితంగా క్లీన్ చేస్తానండి. కౌంటర్ టాప్, స్టవ్ మొత్తం ఇలా టైల్స్ మొత్తం క్లీన్ చేసుకుంటాను. హౌస్ అయితే వీక్లీ 2 టైమ్స్ ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటాను. ట్యూస్డే అండ్ ఫ్రైడే ఖచ్చితంగా 2 టైమ్స్ క్లీన్ చేసుకుంటాను. ఇలా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కూడా మధ్యలో క్లీన్ చేస్తూ ఉంటాను. హౌస్ అంతా క్లీన్ చేసిన తర్వాత నేను కూడా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలేసాను. అవి టైమర్ అయిపోయింటే ఇంకా అవన్నీ ఇక్కడ ఆరబెడుతూ ఉన్నాను. ఇదొక పెద్ద టాస్క్ అండి. 2 డేస్కి ఒకసారి కదా!
ఈ బట్టల టాస్కే పెద్ద టాస్క్. ఈ ఉతకడం ఒక టాస్క్ అయితే వాటిని మడత పెట్టడం ఇంకో టాస్క్ అనమాట. మరి ఇక్కడైతే మాకు ఓపెన్ ప్లేస్ ఎక్కువ అండి. గాలి ఎక్కువ వస్తుంది. ఎన్ని క్లిప్స్ వేసినా కూడా అన్నీ గాలికి ఎగిరిపోతుంటాయి. అవి ఎత్తి పెట్టుకొనే సరిపోతుంది. కింద పడిపోతాయి. మళ్ళీ పైన వేసుకొనే సరిపోతుంది. అది పెద్ద కష్టంగా ఉందన్నమాట. కానీ తొందరగా ఆరిపోతాయి. అదొక బాగా హ్యాపీ. ఇంక ఫైనల్లీ ఆ పని అయిపోయిన తర్వాత ఇంకా అంకుల్ వచ్చాడు. ఈ అంకుల్ వచ్చి మా హౌస్‌కి ఓనర్ అనమాట. మోహనాతో కొంచెం వర్క్ ఉంటే అది మాట్లాడడానికి వచ్చారు. కొంతసేపు ఉన్నారు. ఇంకా మాట్లాడారు. మాట్లాడేసి తను వెళ్ళిపోయారు. ఇంక ఇది ఈవినింగ్ అనమాట. హౌస్ మొత్తం క్లీన్ చేశాను కదండీ! ఇంక వరండా బ్యాలెన్స్ ఉంటే వాటర్ ఏసి పట్టి క్లీన్ చేసేసాను. ఇంక ఇది నైట్ వీళ్ళు ట్యూషన్‌కెళ్ళి వచ్చేసారు. ఇక్కడ చూసారు మా చిన్నోడు ఇదే పనండి. ఎంతసేపు ఆడే పని ఒప్పుకోదు. ఇంక ఇక్కడ ఖుషి ఏం అడుగుతాందంటే, "ఏం స్పెషల్ చేసావమ్మా? డిన్నర్‌కి ఏందమ్మా?" ఇదే పనండి. స్పెషల్సే అడుగుతా ఉంటుంది ఎప్పుడు. ఇంక ఉజ్వల్ కేక్ పెట్టించాను. ఆ కేక్ తింటా ఉన్నాడు. స్పెషల్ ఏం లేదు ఖుషి. జస్ట్ దోసే అని చెప్పాను. డిన్నర్‌కి దోస అనమాట. చాలా రోజులైంది కదండీ వీడియోలో మీకు దోస చూపించి. ఇంకా దోస అనమాట నైట్ టిఫను. ఇంకా వీళ్ళకి టిఫన్ పెట్టిచ్చేసాను. టీవీ చూసుకుంటూ తింటున్నారు. ఇంకిక్కడ నేను ముగ్గు వేసేస్తున్నాను. వరండా అంతా క్లీన్ చేసేసాను కదండీ! ఇక్కడ మొత్తం ముగ్గులేస్తున్నాను. ఎందుకంటే చెప్పాను కదా! మార్నింగ్ ఇంకా రథసప్తమి కాబట్టి ఇంటి ముందరంతా క్లీన్ చేసి ఇలా ముగ్గు వేసి రంగులు పెట్టేశాను. అదే ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను. నా ముగ్గులు ఎలా ఉంది ఏంటి నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నడుము నొప్పి వచ్చేసిందండి. అస్సలు అవ్వలేదు నాకు. చాలా పెయిన్ వచ్చేసింది. బ్యాక్ పెయిను. మొత్తం క్లీన్ చేసి ముగ్గులు పెట్టేసరికి. ఇంకిక్కడ ఆఫ్టర్‌నూన్ బట్టలన్నీ వాష్ చేసేసాను కదండీ! బెడ్‌షీట్స్, కర్టన్స్, పిల్లో కవర్స్ అన్నీ. ఇంక అవంతా ఇక్కడ పిల్లో కవర్స్ వేస్తున్నాననమాట. ఇంకిలా జరిగిందండి ఆ రోజు. ఇంకిది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అంటే ఫిబ్రవరి 16థ్. ఇంకిక్కడ ఉజ్వల్ టమాటా కోస్తున్నాడండి. మీకు లాస్ట్ వీడియోస్‌లో చూపించాను కదా! వాడు టమాటా చెట్టు నాటాడని. అది కాయలు కాసి ఒక పండు కూడా పండింది. అది కోసిస్తున్నాడు. అదే ఇక్కడ నేను వీడియో తీసుకుంటూ ఉన్నాను. చూడమ్మా ఇది కాయ కాసి పండింది. దీంతో కూర చెయ్యి ఇప్పుడు క్యారీకి నాకు అనేసని చెప్తా ఉన్నాడు. ఎంత హ్యాపీగా చెప్పాడో చాలా సంతోషం వేసింది. ఏదైనా మన కష్టానికి తగ్గట్టు ఫలితం వస్తే చాలా ఆనందం కదండీ! అది చిన్నదైనా పెద్దదైనా. ఇంకిక్కడ నేను స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి దీపం కూడా పెట్టేసుకున్నాను. ఇంక పూజ ఏం చేసుకోకూడదు కాబట్టి పూజ ఏం చేయలేదు. ఇట్లా సాంబ్రాణి కడ్డీలు నేను మార్నింగ్, ఈవినింగ్ ఇలా ఇంట్లో వెలిగిస్తానండి. మంచి స్మెల్ వస్తుంది కదా ఇంట్లో. మీలో ఎంతమంది ఇలా వెలిగిస్తారో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. చాలా మంచిదనమాట అలా సాంబ్రాణి కడ్డీలు ఇంట్లో వెలిగిస్తే మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ. ఇక్కడ చూసారా మా జిన్నోడు డీప్ స్లీప్‌లో ఉన్నాడు. నైట్ అంతా నిద్రపోనట్టు, అలసిపోయినట్టు అలా పడుకోనున్నాడు. ఇంకిక్కడ నాకు టిఫిన్ టైం అనమాట. టిఫిన్‌కి నేను ఇక్కడ టమాటా రైస్ ఇంకా పప్పులు పెట్టుకున్నాను నంచుకో తినడానికి. ఎందుకో అండి కొద్దిగా హెల్త్ అనీజీగా అనిపించింది. అస్సలు అవ్వలేదు. టిఫిన్ తినేసి గమ్మునే పడుకుండిపోయాను. వీడియో ఏం షూట్ చేయలేదు ఆఫ్టర్‌నూన్ అంతా. ఇంకిది ఈవినింగ్ అనమాట. ఖుషి డ్యాన్స్ కాలేజ్‌లో కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయండి. కాలేజ్ తరపున తప్పకుండా పిల్లలు అటెండ్ అవ్వాలి అని చెప్పారు. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మహతి ఆడిటోరియంలో జరుగుతున్నాయన్నమాట. 3, 4 డేస్ కంటిన్యూగా జరిగాయి. కాబట్టి పిల్లలు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అని వాళ్ళ డ్యాన్స్ సార్ చెప్తే ఇంకా దానికోసమని తీసుకొచ్చాను. నిజంగా అండి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా పిల్లలకి చూపించాలి పేరెంట్స్. ఎందుకంటే ఇలా పౌరాణిక నాటకాలు పిల్లలకి ఖచ్చితంగా చూపించాలండి. మేము వెళ్ళిన రోజు అయితే రామాయణం జరుగుతూ ఉన్నింది. సీతాదేవిని రావణాసుడు ఎలా అపహరించాడు అనేది చూపిస్తా అన్నారండి. ఆ ఘట్టము నిజంగా అండి కళ్ళకు కట్టినట్టు పిల్లలకి అర్థమయ్యేటట్టు ఎంత బాగా చూపించారంటే చాలా అద్భుతంగా చూపించారండి. మనసుకి ఎంతో నచ్చింది. ఇలాంటివి కదా పిల్లలకి చూపించాలి. ఇలాంటి గొప్ప నాటకాలు, పౌరాణిక ఘట్టాలు పిల్లలకి చూపించి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి అని అనిపించిందండి. నిజంగా ఒక్కొక్కరు ఎంత బాగా అభినయించారంటే ఆ క్యారెక్టర్‌లో లీనమైపోయినారు. చాలా బాగా అనిపించింది. మీరు కూడా చూడండి ఎంత బాగుందంటే
చూసారు గదండీ! చానా అంటే చానా బాగా అద్భుతంగా ప్రతి ఒక్కటి అర్థమయ్యేటట్టుగా పిల్లలకి రామాయణము క్లియర్‌గా చూపిచ్చారు. ఖుషీకి గూడా ఎంత బాగా అర్థమైందో, ఎంత బాగా నచ్చిందో, నాకు బాగా నచ్చిందమ్మా అని పదే పదే చెప్పింది. ఫైనల్లీ ఇంకా ఆ షో అయిపోయిన తర్వాత ఇంకా హాస్పిటల్‌కొచ్చామనమాట. హెల్త్ బాలేదని చెప్పాను గదండీ! ఒకసారి మేడంకి చూపిద్దాము అనేసని ఇంకా హాస్పిటల్‌కొచ్చాను. రెగ్యులర్‌గా నేను ఈ హాస్పిటల్‌కే వస్తానండి. ఇంకిక్కడ వెయిట్ చేయమన్నారు. ఒక 5 మినిట్స్ వేరే పేషెంట్ ఉన్నారు అని వెయిట్ చేస్తూ ఉంటే, ఇంకిక్కడ ఈ అవ్వని చూపిస్తున్నాను చూడండి. ఎందుకంటే నాకు డెలివరీ టైం అప్పుడు ఈ అవ్వే నాకు దగ్గరుండిందండి. చానా చూసుకునింది నన్ను. ఉజ్వల్‌కి, ఖుషీకి ఇద్దరు డెలివరీ అప్పుడు నా దగ్గరే ఉండింది. ఫస్ట్ బేబీని గూడా అవ్వ దగ్గరే ఇచ్చారు. బాగా అనిపిచ్చింది నాకైతే. చానా బాగుండింది నాతో. అన్నీ తెలియనటివి నాకన్నీ చెప్పించింది. అందుకే మీకలా చూపిస్తా ఉన్నాను. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. అప్పుడు టైము 8:30 అలా అవుతుంది. నాకస్సలు అవ్వలేదండి. చానా అన్‌ఈజీగా ఉన్నింది. ఇక్కడ నాకు మేడం కొన్ని టాబ్లెట్స్, సిరప్పు అవి రాసిచ్చిందండి. అదే ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఈ టాబ్లెట్స్, ఈ సిరప్ తాగలేకపోతున్నాను నేను. అదే ఆలోచిస్తూ ఉన్నాను. ఇంకా వీళ్ళకి డిన్నర్ పెట్టిచ్చేసాను. డిన్నర్ తినేసారు. నేను గూడా తినేసాను. మూవీ ఒకటి కొత్తదొస్తే ప్రైమ్‌లో అది పెట్టుకొని చూస్తూ ఉన్నారు. ఈ లోపల మోహన వచ్చాడు. ఇంకా వీళ్ళు మోహనతో ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఇలా గడిచింది మా డేస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ ప్లీజ్ అండి సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.